జ్ఞానం ఎక్కడ వస్తుంది? నువ్వు బైబిల్ చదివినప్పుడు, మందిరానికి వచ్చి దేవుని మాటలు విన్నప్పుడు నీకు జ్ఞానము వస్తుంది. ఈమె చూడండి ఎంత దూరము ప్రయాణము చేసి జ్ఞానము కోసం వచ్చింది. మన ఇంటి పక్కన ఉన్నదనుకోండి, మన మందిరానికి రెగ్యులర్గా వస్తాం. కొంచెం దూరం ఉందనుకోండి, ఏం చేస్తాం? అప్పుడప్పుడు వస్తాం. ఇంకా కొంచెం దూరం ఉందనుకోండి, ఆదివారం వస్తాం. ఇంకా కొంచెం దూరం ఉందనుకోండి, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వస్తాం. కానీ ఈమె ఖండము, ఆఫ్రికా ఖండములో బయలుదేరి గొప్ప పరివారముతో తన యొక్క రాజ్యమును వదిలిపెట్టి ఆమె జ్ఞానాన్ని వెతకటానికి ఆసియా ఖండంలోకి వచ్చింది. అంటే ఆమెకు ఎలాగా ఆ శ్రద్ధ ఉందో చూడండి. అసలు యెహోవా నామము ఏంటి? అంత గొప్ప నామమా? ఆయనకు ఎందుకు అలా జ్ఞానం వచ్చింది? ఆ జ్ఞానం ఎలా వచ్చింది? అసలు ఈయనకి ఇంత జ్ఞానం ఉందంటే ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే ఎటువంటి సాక్ష్యాన్ని ఆ యొక్క సొలొమోను మహారాజు బయటికి తీసుకొచ్చాడో చూడండి.